దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మమ్మల్ని ప్రేమతో మీ మందిరానికి ఆహ్వానించిన దైవ సేవకులకు హృదయపూర్వకమైన వందనాలు, వారి కుటుంబానికి వందనాలు, అలాగే సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున వందనాలు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, సమయం పోనివ్వకుండా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 101వ కీర్తన 6వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ప్రార్థన చేసుకుంటామమ్మా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయా, గడిచిన గత కాలమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడావు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా ఉపవాస ప్రార్థనలో నాయన మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించండి నాయన. ఇప్పటి వరకు తండ్రి ప్రభా అయా పాటల ద్వారా నిన్ను మహింపరిచారు, స్తుతి ఆరాధనలో మీరున్నారు నాయన. అలాగే తండ్రి ప్రభా వాక్య పరిచర్య చేస్తుండగా నాయన అల్పుణ్ణి అయోగ్యుని ఎన్నిక లేని వాడిని ప్రభా మీరు నన్ను ఎన్నుకున్నారు నాయన. నీ పరిశుద్ధ తైలంతో మీరు అభిషేకించారు నాయన. అయా, మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ మీరు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి. అయా, నీ మాటలు పవిత్రమైనవి, అవి బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ పవిత్రమైన మాటలతో ప్రభా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను వెలిగించండి ప్రభా, మా జీవితాలను బాగు చేయండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి అయా మీరు పలకబడిన వాక్య ప్రకారము మేము జీవించి మేము ఫలించి అభివృద్ధి చెందే విధంగా మా జీవితాలను వెలిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందాం. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వైపు చూడాలి అందరూ. వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడండి, వాక్యం చెప్పేటప్పుడు నా వైపు చూడండి. మంచిది. మనం ఎంతమంది ఉన్నామన్నది సమస్య కాదు, కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది. 2-3 యేసు ప్రభు వారి నామంలో కూడి ఉంటే వారి మధ్యన ఆయన ఉన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనకంటే ముందుగా ఆయన ఇక్కడికి వచ్చి ఆశీనుడై నమ్మిన ప్రతి ఒక్కరూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెబుతుంది 101వ కీర్తన 6వ వచనము. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఒక ఇద్దరు స్నేహితులు వారి స్నేహ సంబంధం అంతవరకు కొనసాగించాలన్నా, భార్యాభర్తలు దాంపత్య జీవితాన్ని అంతవరకు కొనసాగించాలన్నా, పిల్లలు విధేయులై జీవించాలన్నా కావాల్సిందేంటి? నమ్మకం. ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలన్నా, లేకపోతే భార్యాభర్తలు ఇద్దరు వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించాలన్నా, పిల్లలు మనకు విధేయులై ఉండాలన్నా, లేకపోతే పిల్లల పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలన్నా కావాల్సిందేంటి? నమ్మకం. ఒకవేళ మన పిల్లలు మనల్ని చూడరు, పెద్ద అయిన తర్వాత మనల్ని పట్టించుకోరంటే మనం పెంచుతామా? పెంచం కదా. మనం ఎందుకు పెంచుతాం? వాళ్ళు ప్రయోజకులు అయ్యారు, వారు మన కడుపును పుట్టారు, దేవుడు మనకు అనుగ్రహించిన బహుమానాలు స్వాచ్యమని మనం వారిని ప్రయోజకులు చేయాలని మనం పెంచుతాం. తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు చూస్తాడా చూడా, మనల్ని పట్టించుకుంటాడా పట్టించుకోడని మనం పెంచుతామా? పెంచం. నమ్మకంతోనే పెంచుతాం. తర్వాత ఏదైనా అన్నది దేవునికి మహిమ, కానీ మనం నమ్మకంతోనే పెంచుతాం. ఒకరితో స్నేహం చేసేటప్పుడు మనం నమ్మకంతోనే స్నేహం చేస్తాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు కనిపెడుతున్నాడంట. నమ్మకస్తులైన వారు ఉన్నారా? నా పరిశుద్ధ రక్తంలో కడగబడ్డారు, నేను వారి కొరకు ప్రాణం పెట్టాను, వారి కొరకు నేను నలగొట్టబడ్డాను, వారి కొరకు బలియాగమయ్యాను, వారిని నేను ఎన్నుకున్నాను, వారిని నేను పిలిచాను, వారు నాకు నమ్మకంగా జీవిస్తున్నారా? నమ్మకస్తులైన వారు దేశంలో ఉన్నారా? మళ్ళీ వారిని నేను పిలుస్తాను, వారు నా యొద్ద నివసించాలి గనక నమ్మకస్తులైన వారిని దేవుడు భూతత్వం పెట్టి వెతుకుతున్నాడంటే ఎవరైనా ఉన్నారా?
ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట. యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లుతారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఆయన యందు మనం నమ్మిక ఉంచితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే, ఆయన యందు నమ్మిక ఉంచటం అంటే హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరగటమే. పైకి నమ్మిన వారిగా కనపడుతూ హృదయంలో అపనమ్మకం ఉంటే, అందుకే యేసు ప్రభువారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు, నేను ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అనంటే, నేను నమ్ముతున్నాను ప్రభువా, నీ వల్లనే సాధ్యమని నేను నమ్ముతున్నాను ప్రభా అని వారు ఎవరైతే అన్నారో వారి జీవితాల్లో అద్భుతాలు పొందుకొని వారు దేవుని మహింపరిచారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు వచ్చేటప్పుడు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకు కలిగిన వేదన బట్టి అపనమ్మకంతో నీవు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో నాకు తెలియదు. ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయన మన హృదయాల్ని పరిశీలించే దేవుడు, మన హృదయాల్ని పరిశోధించే దేవుడు. ఆ దేవుని యొక్క వాక్ అంటుంది, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను వెతుకుచున్నాను. ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నీవు అపనమ్మకంతో వచ్చావేమో, కానీ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చుకున్నావు గనక నమ్మకాన్నంతటినీ తీసివేసి విశ్వాసంతో నిన్ను నింపి దేవుడు నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా, నీవు ఎటువంటి స్థితిలో వచ్చినా, ఎటువంటి వేదనతో వచ్చినా సరే, నీవు దేవుని సన్నిధిలోకి వచ్చావు, అదే నీ జీవితం ఆస్వాదింపబడటానికి తొలిమెట్టు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నమ్మకస్తులైన వారిని వెతుకుతున్నాడు. దేవునికి మనం నమ్మకస్తులుగా మనం ఉండాలి. మనము నమ్మదగని వారైనప్పటికీ కూడా, మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది, మనము నమ్మదగని వారైనప్పటికీ కూడా ఆయన నమ్మదగిన వాడిగా ఉండి, ఆయన్ని మనం ప్రేమించకపోయినా ఆయనే మనల్ని ప్రేమించి, మనము లోకంలో, పాపంలో, చీకటిలో, వేదనలో, దుఃఖములో ఉంటే, మన అపరాధములు, మన దోషములు ఆయనకి అడ్డుగా ఉంటే, ఆయనే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన అపరాధముల నుంచి, మన దోషముల నుంచి మనల్ని విడిపించి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనం అలాంటిది మరి ఆయనకి మనం నమ్మకంగా ఉండద్దా? మనం అనుకుంటాం, ప్రభువా నా కుటుంబం ఆస్వాదింపబడాలి, నా జీవితం ఆస్వాదింపబడాలి, మా సంఘం ఆస్వాదింపబడాలి, మా పాస్టర్ గారు ఆస్వాదింపబడాలి, మా మందిరం విస్తరించబడాలి, ఒక నూతన మందిరాన్ని మేము కట్టుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం, మంచిదే, అలా ప్రార్థన చేయాలి, అది తప్పు కాదు. కానీ దేవుడికి నమ్మకంగా మనం బ్రతకాలి. లోకము మనల్ని ద్వేషిస్తుందంటే, లోకము మనల్ని అపహేళన చేస్తుందని అంటే, నేను అనుకుంటాను ఇంకా మనం దేవునికి నమ్మకంగా ఉండట్లేదేమో, ఇంకా మనం హృదయపూర్వకంగా దేవుని యందు మనం భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా మనం నమ్మకంగా ఉంటే గనక లోకము మనల్ని చూసి, అబ్బా వీళ్ళు నిజ దేవుని కుమారులు, ఇలా దేవుడు గొప్పవాడని వీళ్ళు ప్రకటిస్తున్నారు, వీళ్ళు నమ్మకంగా జీవిస్తున్నారు, వీళ్ళు యథార్థంగా జీవిస్తున్నారు అని చెప్పేసి మనల్ని బట్టి వారు నిజ దేవుణ్ణి వెంబడిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నమ్మకస్తులైన వారు ఉన్నారా? ఉంటే వారు ఎలా నమ్మకస్తులుగా ఉన్నారు అన్నది కొన్ని చూసుకుందాం మనం. మొట్టమొదటిగా నమ్మకమైన మనసు కావాలి. ఏం కావాలి? నమ్మకమైన మనసు కావాలి. మన ఆలోచనలు, మన తలంపులు మనం చెప్పినట్టు ఉండవు. మనం ఇక్కడే ఉంటాం, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటూ ఉంటారు, అందరికీ తెలిసిందే. నమ్మకమైన మనసు కలిగిన వ్యక్తి దేవుని యందు ఎలా నమ్మకస్తుడిగా ఉన్నాడో మనం ఈ ఉదయకాల సమయంలో తెలుసుకుందాం. నెహెమీయా గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలోంచి నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. 6వ వచనం చదవండి సరిపోయింది. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశమును, మహా ఆకాశములను, వాటి సైన్యమును, భూమి దానిలో ఉన్న అంతటిని, సముద్రమును వాటిలో ఉండిన అంతటిని సృజించి వాటినన్నిటినీ అంటే ఈయన సృష్టించిన దేవుడే కాదు,
వాటిని అన్నిటినీ కాపాడే దేవుణ్ణి నీవు ఆశ్రయించి ఉన్నావు. ఆ దేవుని సన్నిధిలో నీవు కూర్చొని ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారం చేయుచున్నది. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాం అని పేరు పెట్టిన వాడు నీవే. అది అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఎరుగుతున్నాడా? మనకి నమ్మకమైన మనసు ఉందని దేవుడు మనల్ని ఎరుగుతున్నాడా? ఆయన చూస్తున్న దేవుడు, ఆయన పరిశీలిస్తున్న దేవుడు. మనకి నమ్మకమైన మనసు ఉందని ఆయన ఎరుగుతున్నాడా? ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, అబ్రాముని అబ్రహాముగా దేవుడు మార్చి తను ఉంటున్న ఊరిని, తను ఉంటున్న దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించబోయే దేశానికి నడిపించినప్పుడు అబ్రాము యొక్క హృదయాన్ని దేవుడు చూసినప్పుడు, అబ్రహాము యొక్క మనసును దేవుడు చూసినప్పుడు నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగాడంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగాడు గనకే అక్కడ 6 జాతుల ప్రజల్ని, వారు స్వాచ్ఛమైన భూమిని అబ్రహాము సంతానానికి ఆయన స్వాచ్ఛంగా ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాదు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం మెప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఇక్కడ అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన వాడిని ఎంచుకున్నాడు గనకే ఎక్కడికి వెళ్ళాలో తెలిగిపోయినా సరే దేవుని యొక్క మాటకు లోబడి అబ్రహాము జీవించినట్టు మనం ఆదికాండంలో చూడగలుగుతాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకు పిల్లలు లేరు, శారాకి పిల్లలు లేరు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ నక్షత్ర వలె, సముద్రపు ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తానన్నప్పుడు వారికి బలం ఉంది, వారి పిల్లలకనే సామర్థ్యం ఉంది. కానీ దేవుడు మునుముందు నడిపిస్తూ ఉండగా వారికి వయసు గతించిపోయింది. పిల్లలు పుట్టడానికి ఆస్కారం లేని స్థితిలో వారు ఉన్నారు. ఆ వాక్యాన్ని చూసుకుందాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీల్ విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి, నీ కొరకు రక్తం కార్చిన దేవుణ్ణి, నీ కొరకు సమస్త మహిమను విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చిన దేవుణ్ణి నీవు నమ్మదగిన వాడిగా ఎంచుకుంటే నీ జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అబ్రహాము శారాని చూస్తే వారు బలంగా ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. బలంగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి వారి జీవితాల్లో కార్యం జరిగిందని అంటే వాళ్ళు ఏమంటారు? మా బలం వల్లే జరిగిందంటాడు, మా బలం వల్లే జరిగిందంటాడు. ఇప్పుడు బలవంతుని తీసుకొచ్చి ఇది లేపే అంటే ఒక్క చేత్తో లేపేస్తారు, అవునా కదా? పాస్టర్ గారిని నన్ను ఇది లేపండి అంటే చెరుకో పట్ట అక్కడ పట్టుకొని అక్కడ పెడతాం, అవునా కదా? ఒకవేళ వాళ్ళకి బలం ఉన్నప్పుడే దేవుడు వారి జీవితాల్లో కార్యం చేశాడనుకో, మా బలం వల్లే వచ్చిందని వారు అనకపోయినా సరే చూస్తున్న వారు అంటారు. అందుకే దేవుడు వారి జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు కార్యం చేశాడో చూద్దాం. అదే 11వ అధ్యాయం 12వ వచనంలో, ఈ 11వ వచనం చదవం ఒకసారి మళ్ళీ. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనిన గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శారా యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయింది. సృష్టికి విరుద్ధం ఇది.
సైన్స్ చెబుతుంది, ఒకవేళ స్త్రీ ధర్మం నిలిచిపోతే పిల్లల కనటం అసాధ్యం. సైన్స్కి అందని అద్భుతం ఇది. దేవుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, శారాయి వయస్సు గతించినది అయినను సరే గర్భము ధరించుటకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిగా ఎంచుకుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ 2024 సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. మన జీవితంలో 11వ నెలలో మనం ఉన్నాం. ఈ 10 నెలల్లో దేవుడు నీకు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చాడో, ఏ మాటలైతే దేవుడు నీకు ఇచ్చాడో వాటినన్నిటినీ రానున్న రోజుల్లో నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆయన యందు నమ్మిక ఉంచితే మాత్రమే ఆయన నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఇక్కడ వయస్సు గతించినది అయినను, శక్తి లేకపోయినను, గర్భం ధరించుటకు శక్తి లేకపోయినను సరే దేవుని యొక్క మాటను బట్టి శక్తి పొందుకుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని నీ హృదయంలో నీవు భద్రం చేసుకుంటే గనక నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. కష్టంలో, నష్టంలో, బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్న వారికి ఆ మాట ఆదరణ కలిగించి వారి జీవితాలను కడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలనను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక రేణుల వలన సంతానం కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలా కలిగింది అనంటే దేవుణ్ణి ఆయన హృదయపూర్వకంగా నమ్మాడు అబ్రహాము, శారాయి. దేవుడు అబ్రహాముని దర్శించడానికి వచ్చినప్పుడు శారా నవ్విందంట. నా మాట నువ్వు నమ్మలేదా, నవ్వావని అంటే దేవుడు నవ్వింది కదా అని శారాను శపించలేదు, శారాను అవమానపరచలేదు. నువ్వు ఏ నోటితో అయితే నవ్వావో ఆ నోటి నిండా నవ్వు కలగజేస్తానని ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు అని పేరుకు అర్థము నవ్వు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎటువంటి దుఃఖంతో వచ్చావో, ఎటువంటి వేదనతో వచ్చావో, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేనేం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలని నీవు అనుకుంటున్నావేమో, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక ఆ నమ్మదగిన దేవుని నీవు ఆశ్రయిస్తే, ఆ నమ్మదగిన దేవుని వైపు నీవు చూస్తే, ఆనాడు అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో దేవుడు మృతతుల్యమైన దాంట్లో నుంచి, అంటే మృతతుల్యం అంటే చనిపోయింది, దాంట్లో ఏమాత్రం జీవం లేదు. హెజ్కేలు ప్రవక్తని ఎముకల లోయలోకి దేవుడు నడిపించినప్పుడు యెహోవా మాట సెలవిస్తుంది, ఈ ఎముకల్లోకి జీవం వచ్చును గాక అంటే దేవుని యొక్క మాట చొప్పున ఎముకల్లోకి జీవం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నమ్మదగిన వాడు. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు గనక ఈ ఉదయకాల సమయంలో ఆయన వద్దకు వచ్చిన నీ జీవితంలో నీకున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాము కలిగిన నమ్మకమైన మనసు మనం కలిగి ఉందామా? అబ్రహాము కలిగిన నమ్మకం, ఎన్ని పరిస్థితులు ఎదురయ్యాయి అబ్రహాము జీవితంలో. కరువు కూడా వచ్చింది. దేవుడు రమ్మన్నాడని చెప్పేసి అబ్రహాము వస్తే, అబ్రహాం జీవితంలో కరువు వస్తే అక్కడి నుంచి, ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక సమస్య, ఏదో కరువులో ఆ దేశం బాగుందని ఆ దేశానికి వెళ్తే ఆ రాజేమో శారమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనా సరే అబ్రహాము స్థిరమైన విశ్వాసం కలిగి దేవుని యందు ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల వైపు నీవు చూడకుండా నమ్మకమైన వాని వైపు నీవు చూస్తే గనక, నమ్మకమైన మనసు కలిగి నిజదేవుడు అయిన యేసు ప్రభువారి వైపు నీవు చూస్తే గనక, అబ్రహాము జీవితంలో కార్యం చేసిన దేవుడు, అబ్రహాము జీవితాన్ని హెచ్చించిన దేవుడు, విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును హెచ్చించాడు. నిన్ను హెచ్చించడా? నీ పరిస్థితిని మార్చడా? నీ జీవితాన్ని హెచ్చించడా? నీ కుటుంబాన్ని బాగు చేయడా? నీ బిడ్డలకు మంచి భవిష్యత్తునవడా? ఆయన తప్పకుండా ఇచ్చే దేవుడు. నమ్మకమైన మనసు కలిగి మనం దేవుణ్ణి వెంబడిద్దాం. ఈ అంత్యదినాల్లో దేవుని పట్ల నమ్మకమైన మనసు చాలా ప్రాముఖ్యమైనది. మనకు పైకి భక్తి గలవారిగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారిగా కొందరున్నారంట. ఆ విధంగా మనం ఉండకూడదు. మొట్టమొదటి నమ్మకమైన మనసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
రెండోది చూద్దాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరుడైన హానాకుని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేమును పైన అధికారం ఇచ్చి తిని, హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికి నమ్మకమైన మనుషుడు అంట. అంటే నమ్మకమైన మనుషునికి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి. అతను నమ్మకమైన మనిషి అని నెహెమ్యా గుర్తెరిగాడు. ఆ రాజ్యంలో అనేక మంది ఉన్నారు. ఆ రాజ్యంలో అనేక మంది ఆ యొక్క నెహెమ్యా చేస్తున్న ప్రాకారాలు కడుతూ ఉంటుంటే, ఆ ప్రాకారాలు కట్టడానికి అనేక మంది మీతో పాటు మేము కూడా ఉంటామని వచ్చారు. కానీ ఇక్కడ నెహెమ్యా ఒక అతను గుర్తెరుగుతున్నాడు, హనన్యా అనే వ్యక్తిని గుర్తెరుగుతున్నాడు. అతను నమ్మకమైన మనుషుడంట. అంటే అతని పనిలో నమ్మకం ఉంది, అతని మాటలో నమ్మకం ఉంది, అతని ప్రవర్తనలో నమ్మకం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ నమ్మకమైన మనుషుడే కాదు, హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆదివారం ఆరాధన జరిగిందంట. ఆరాధన జరిగితే మార్తమ్మ ఆరాధనకి వచ్చింది. మంచిగా ఉంది, వాక్యం ఉంది, అన్నీ ఉంది, అన్నీ అయిపోయినాయి. అయితే ఆ సంఘానికి ఆ వీధిలోనే ఎవరో ఒక ఆమె రాలేదు. రాకపోతే పాస్టర్ గారు ఏం చేశారంటే, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత సాయంకాలం 4 గంటలకి మంచిగా ఆమెను వెళ్ళి పలకరిద్దాం, ఎందుకు రాలేదో ఏంటో, ప్రతి వారం వచ్చామని చెప్పేసి అని ఆయన వెళ్తూ ఉన్నాడంట. ఆ వీధిలోకి ఎంటర్ అవగానే పంపు దగ్గర మార్తమ్మ అంటుందంట, ఈ రోజు ఆదివారం అయిపోయింది గనక నిన్ను వదిలేస్తున్నాను అంటున్నట. ఈ రోజు ఆదివారం గనక నిన్ను వదిలేస్తున్నాను అందంట. పాస్టర్ గారి గుండెల్లో రైలు పరిగెత్తే అంట. ఇదేంది ప్రభువా, ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొట్టింది, దేవునికి మహిమ అంది, హల్లెలూయా అంది, వాక్యం చెప్పేటప్పుడు దేవునికి స్తోత్రం అంది, దేవుని ఒక ఆత్మ వచ్చేసిందేమో అని అనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఈ రోజు ఆదివారం అయ్యింది కనుక నిన్ను వదిలేస్తున్నానని అంటుంది. అనంటే ఇదేంటి? నటన. దేవుడు వేషనైనా క్షమిస్తాడు కానీ వేషధారిని క్షమించడు. లోకము మనల్ని ద్వేషిస్తుందంటే, లోకము మనల్ని అపహేళన చేస్తుందంటే, వీరు ఆదివారం మాత్రమే దేవుని బిడ్డలు అంటున్నారు. మరి చాలా రోజులు ఉన్నాయి, 6 రోజులు ఉన్నాయి. ఇంకా ఆ రోజులన్నిలో దేవుని బిడ్డలని అంటలేదు. ఎందుకని మనల్ని లోకం అని అంటే? మన ప్రవర్తన, మన నడవడికత. ఇది ఒకరిది కాదు. నేనేదో గొప్పోడిని, పాస్టర్ గారు ఏదో గొప్పోళ్ళు, అక్కడ కూర్చున్న సేవకులు గొప్పోళ్ళని కాదు. ఇది మన అందరికీ వర్తించేది వాక్యము. మనందరము వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కొక్క తప్పును వదిలేస్తేనంట, ఒక్కొక్క తప్పును సంవత్సరానికి వదిలేస్తే, అంటే ఒక్కొక్క చెడు అలవాటును సంవత్సరానికి వదిలేస్తానంట, కొన్ని సంవత్సరాలకు మన జీవితంలో చెడు అనేది ఏది ఉండదంట. మంచి తప్ప. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రవర్తన మార్పు చెందాలంటే ఒక్కసారి మార్పు చెందవు. ఎవరిది కూడా ఒక్కసారి మార్పు చెందదు. హనన్యా నమ్మకమైన మనుషుడు. ఆయన అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వాడు. అబ్బా, ఫలానమ్మ భక్తి చేస్తుంది, ఎంత గొప్పగా భక్తి చేసిద్దో అని అనుకోవాలి. ఫలానా సంఘస్థులు ఎంత గొప్పగా భక్తి చేస్తారో, దేవుని ఎదుట ఎంత గొప్పగా భయభక్తులు కలిగి ఉంటారో, వారు సంఘంలోనే అలా ఉంటారు, బయట కూడా అలానే ఉంటారు, లోకంలో కూడా అలానే ఉంటారని చెప్పేసి మెచ్చుకునే విధంగా మన భక్తి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే మనం భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు జరుగుతుందో ఎవరు ఊహించిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. గడిచిన వారంలో తణుకు పట్టణంలో హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్స్ జరగాలి. ఇంకొక గంటన్నరలో మీటింగ్స్ మొదలవుతాయి అనగా మీటింగ్స్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చారు. మీటింగ్ క్యాన్సిల్ చేసేస్తామని ఆర్డర్ ఇచ్చారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆ దైవజనుడు అనౌన్స్మెంట్ చేసి పాంప్లెట్లు అంటించి చాలా ప్రయాసపడ్డాడు కొన్ని ఆత్మలైనా రక్షించాలని. ఇంకొక గంటన్నరలో అంతా రెడీ అయిపోయింది. ఇంకొక గంటన్నరలో మీటింగ్ స్టార్ట్ అయింది. ఈ గంటన్నరలో వ్యతిరేకమైన కార్యాలు చేయటం మొదలయ్యింది. దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు అక్కడ మేము చూసాము.
అంటే ప్రశాంతంగా ఉన్న మన తణుకు పట్టణంలోనే అలాంటి పరిస్థితి ఉంటే మరి లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? గత సంవత్సరంలో మణిపూర్లో మనం చూసాం ఎలాంటి పరిస్థితుల్లో. అంటే మనం ఇంకా దేవుని ఎదుట భయభక్తులు కలిగి, హననీయ అందరికంటే దేవుని యందు భయభక్తులు గలవాడు, అతడు నమ్మకమైన మనుషుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన నడవడికలో మనము హృదయపూర్వకంగా నమ్మకంగా జీవిస్తే కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో హననీయ ఒక్క మాట చాలదా దేవుడి స్టేట్మెంట్ ఇవ్వడానికి? ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. హననీయ నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం కూడా దేవుని ఎదుట అందరికంటే మన మట్టుకు మనమే, ఒకరితో మనకు అనవసరం, ఒకరి భక్తి జీవితం మనకు అనవసరం, ఒకరి పరిస్థితులు మనకు అనవసరం, ఒక కుటుంబల గొడవలు మనకు అనవసరం. మన మట్టుకు మనమే, నేను ఎంతగా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నాను, నేను ఎంతగా దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటున్నామని మనము దేవుని ఎదుట పరిశీలన చేసుకుంటే హననీయాకి ఇచ్చిన స్టేట్మెంట్ దేవుడు మనకు కూడా ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి మాట నమ్మకమైన మనసు, రెండోది నమ్మకమైన మనుషుడు, మూడోది చూద్దాం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం. రెండో దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చినంటే ఎలాగంటానమ్మా? తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మకంగా పనిచేసే వారికే బాధ్యతలు ఇవ్వబడతాయి. అవునా కాదా? మనకి ఏదన్నా ఒక ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదైనా పని కావాలి, మనం ఆ యజమానుడి దగ్గరికి వెళ్తాం. యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఉద్యోగం కావాలి, నాకు పని కావాలని అంటే, మరి మంచిగా చేస్తావా, నమ్మకంగా చేస్తావా, ఇంత జీతం ఇస్తాను నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. లేదు నేను నమ్మకంగా చేయలేనండి, ఏదో చేస్తే 4 రోజులు చేస్తానండి, లేకపోతే మానేస్తానంటే యజమానుడు మనల్ని ఒప్పుకుంటాడా? పని చేయడానికి మనల్ని ఒప్పుకుంటాడా? ఇక్కడ హిజ్కియా యూదా దేశమందును ఇలాగు జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పని చేయుచున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మందిరంలో నువ్వు నమ్మకంగా ఏ పని చేసినా సరే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును. అది నమ్మకంగా చేయాలి, విసుకోకూడదు, సనుక్కోకూడదు. ఏ బాధ్యత అప్పచెప్పినా, దైవ సేవకుడు ఏ బాధ్యత అప్పచెప్పినా సరే ఆ బాధ్యతను మనం నమ్మకంతో చేయాలి. ఒక దైవజనుడు చూడకపోవచ్చు, దైవజనుడిని పరిశీలన చేయకపోవచ్చు, కానీ నీ హృదయము అంతరంగం ఎరిగిన దేవుడు నిన్ను చూస్తాడు, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హిజ్కియా దేవునికి యథార్థంగాను నమ్మకంగాను ఉన్నాడంట. యథార్థంగాను నమ్మకంగా ఉన్నాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చి మరణ పడక మీద ఉంటే ప్రవక్త వచ్చి నీవు మరణమవుతావు, నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అంతే, జస్ట్ కాంపౌండ్ కూడా దాటట్లేదు. వెళ్తుంటే ఈ లోపల హిజ్కియా అన్నాడు, ప్రభువా నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఎదుట నేను ఎలా నమ్మకంగా ఉన్నానో, నేను ఎలా ప్రవర్తించానో ఒక్కసారి. ఎంత పెద్ద పొడుగు ప్రార్థన చేశాడా? గంట ప్రార్థన చేశాడా? అరగంట ప్రార్థన చేశాడా? 2 లైన్లు అంతే. నీ ఎదుట నేను ఎలా యథార్థంగా ఉన్నానో నమ్మకంగా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవయ్యా అని అంటే నిజంగా ఆ దైవజనుడికి మైండ్ బ్లాక్ అయిందేమో అనుకుంటాను. ఆ దైవజనుడు వెంటనే దేవుని యొక్క వాక్కు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై, వెంటనే నువ్వు వెళ్ళి 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నానని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమై నేను 15 సంవత్సరాలు ఆయుష్ని ఇస్తున్నానని చెప్పి వెళ్ళు అని అంటే నిజంగా ఆ ప్రవక్త ఎలా ఆలోచించాడు? ఎలా ఆలోచించుంటాడు? ఇప్పుడే కదా ప్రభువా నీ ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పావు,
మళ్ళీ వచ్చి ఆయుష్ని ఇమ్మని చెబుతున్నావేంటి? అయినా ఆ దైవజనుడు దేవుని మాటకు లోబడి వెళ్ళి నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు అనుగ్రహిస్తున్నాడు అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎలా జరిగింది? నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి 2 లైన్లు ప్రార్థన చేశాడు. 2 లైన్లు ప్రార్థన 15 సంవత్సరాల ఆయుష్ను సంపాదించి పెట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవుని సన్నిధిలోకి వచ్చి మనోవేదనతో ఉన్నావేమో, మనో దుఃఖంతో ఉన్నావేమో. దేవుడు నీ దుఃఖం నుంచి నిన్ను విడిపించి నీ నోటి నిండా నవ్వు కలగజేసి నీకు సంతోషమనే వస్త్రాన్ని ధరింపచేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక దినాల్లో నేను పరిచర్యకి రానప్పుడు నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని చనిపోతే బాగుండు అనుకున్నాను. నేను చనిపోతే బాగుండు, ఇంకా నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయిందని నేను అనుకున్నాను. 2013 జనవరి 1 తారీఖున జరిగిన స్టోరీ. నా జీవితం అయిపోయింది అనుకున్నాను. ఇలాగే మొదటి న్యూ ఇయర్ రోజున ఆరాధన జరుగుతుంది. వచ్చి వెనకాల ఎక్కడో కూర్చున్నాను. నా జీవితం నా కళ్ళ ముందు కనపడుతుంది. నేను దేవునికి విరుద్ధంగా జీవించింది, దేవుని మాట వినకపోవటం, నాకు కలిగిన నష్టము, నాకు కలిగిన బాధ అంతా నాకు గుర్తొచ్చి నేను దుఃఖపడుతూ ఉన్నాను. న్యూ ఇయర్ రోజున ఏం తీసుకుంటాం? వాగ్దానం, ప్రామిస్ కార్డులు తీసుకుంటాం. నేను అలాగే ఏడుస్తూ ఉన్నాను. దైవజనుడు వాక్యం చెప్పాడు, అయిపోయింది. ప్రామిస్ కార్డులు, వాలంటీర్లు ప్రామిస్ కార్డులు పంచుతున్నారు. అక్కడ పరిచర్య చేసేవాళ్ళు ప్రామిస్ కార్డులు పంచుతుంటే అతను వచ్చి, సార్ ప్రామిస్ కార్డు తీసుకోండి, ప్రామిస్ కార్డు అని చెప్పేసి అని ఇలా ఇచ్చాడు. దుఃఖంతో ఉన్నాను. కళ్ళు నిండా నీళ్ళున్నాయి. అలాగే ఆ దుఃఖంతోనే ఇలా తెరిచాను. ఇలా తెరవంగానే దేవుని యొక్క వాక్యం అంది, నీవు కన్నీళ్లు విడిచుట నేను నిన్ను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును ప్రభువా, పాడైపోయిన జీవితాల్ని, నశించిపోయే జీవితాల్ని, వేదనలో దుఃఖంలో ఉన్న జీవితాల్ని విడిపించగల సమర్థుడు నీవు నాయన. నీ వాక్యము నమ్మదగినది, పూర్వ అంగీకారమునకు యోగ్యమైనదని నేను నమ్మాను. దేవుడు నా జీవితాన్ని బాగు చేసి ఈ యొక్క మధ్యకాల సమయంలో దేవుని యొక్క మాటలు చెప్పడానికి మేము ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. ఇక్కడ హిజ్కియా నమ్మకంగా పనిచేస్తున్నాడంట. దేవుడు చూస్తాడని, సృష్టికర్త చూస్తాడని మనుషులు చూడొచ్చు, చూడకపోవచ్చు. దేవుడు చూస్తున్నాడని నమ్మకంగా పనిచేస్తున్నాడు. హిజ్కియా జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను పరిచర్యకు వచ్చిన తొలి దినాల్లో దైవ సేవకుల దగ్గర, మా దైవ సేవకుల దగ్గర పరిచర్యలో నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. పరిచర్యలో ఆయా పనులు బట్టి పని చేయడానికి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కీబోర్డు కొట్టే వాళ్ళు ఉన్నారు, ప్యాడ్ కొట్టే వాళ్ళు ఉన్నారు, ఇంకా వీడియో తీసే వాళ్ళు ఉన్నారు, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆయా పనులు చేయడానికి దైవజనుడు పక్కన ఉండటానికి ఒకళ్ళు ఉన్నారు. అందరూ ఆయా పనుల్లో ప్రతి ఒక్కరూ ఉన్నారు. నాకంటే ముందుగా ఉన్న వారాలు కొన్ని సంవత్సరాలు పెట్టి ప్రతి ఒక్కరు ఉన్నారు. నాకు బాధ కలిగేది, ప్రభువా నేను అనవసరంగా భోజనం చేస్తున్నానేమో, అనవసరంగా నేను తింటున్నానేమో, మినిస్ట్రీలో ఉండి అనవసరంగా తింటున్నానేమో. ఏ పని అంటే కొన్ని పనులు ఎలా ఉంటాయనంటే, ఆ పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి కనపడతాడు మంచిగా, ఈ వ్యక్తి పలానా పని చేస్తున్నాడు. తర్వాత మిగతా వెనకాల ఎంత పని చేసినా సరే కనపడదు. కనపడితే కనపడదు. ఇప్పుడు మీరు అక్కలు, సహోదరులు, చెల్లెళ్ళు మీరు అందరూ ఉన్నారు. భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వచ్చేసరికి బట్టలు ఉతికి అన్ని చక్కబెట్టేసి మొత్తం అక్కడ శుభ్రం చేసి పెడతారు. ఇది కనపడిద్దా? కనపడదు. రాగానే కాఫీ పెట్టు అని అంటే కాఫీ పెట్టిన తర్వాత ఇది ఎక్కడ ఉందేంటి, ఇది ఎలా ఉందని అడిగితే మీకు కోపం వచ్చిద్దా రాదా? ఎందుకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు పిల్లలకు బాక్సులు పెట్టి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ట్యూషన్ పంపించి ఇదంతా పని అంతా చేస్తే ఇది ఎక్కడ ఉందేంటి, ఇది అక్కడ ఉందేంటి అని అడిగితే కోపం వచ్చిద్దా రాదా? ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ పనులు చేసేవాళ్ళం, కొన్ని పనులు చేసేవాళ్ళం. అది పని కనపడేది కాదు. ఎవరు గుర్తించడానికి కూడా ఆస్కారం లేదు. ఇప్పుడు కీబోర్డు కొట్టే వాళ్ళు ఉన్నారు. కీబోర్డు కొడతా ఉంటే సంఘంలో, ఓ పలానా వ్యక్తి కీబోర్డు కొడుతున్నాడు, పలానా వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తున్నాడు, దైవ సేవకుని తీసుకెళ్తున్నాడు, తీసుకొస్తున్నాడు, పలానా వ్యక్తి ప్యాడ్ కొడుతున్నాడు. ఇలా అందరూ ఒక్కొక్క పనిలో ఉన్నారు. నేను ఏం చేయాలి ప్రభా అని ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట కన్నీరు కరుస్తుంటే దేవుడు అన్నాడు, నా మందిరాన్ని శుభ్రం చేయనన్నాడు. మా మందిరాన్ని మాపింగ్ పెట్టి, శనివారం రోజున అయితే మాపింగ్ పెట్టి
గ్లాస్ డోర్లు ఉంటాయి, గ్లాస్ డోర్లు అన్ని కొలిని పెట్టి తూడ్చి, ఆ పులిపెట్టి శుభ్రంగా గ్లాస్ పులిపెట్టి తూడ్చి, దైవజనుడు వస్తాడనగా గ్లాస్ కోల్ హాట్ వాటర్ పెట్టి ఆ గ్లాసులో వాటర్ పోసి వాక్యం చెబుతూ ఉండగా దైవజనుడికి మంచినీళ్ళు అవుతున్నాయి అని అనిపిస్తే చాలు. నాకు అనిపిస్తుంది దైవజనుడికి వాటర్ అవుతున్నాయి అనిపిస్తే వాక్యం ఎవరు ఉన్నారా లేదా నా పక్కన ఎవరైనా చూస్తున్నారని చూసేవాడిని కాదు, వెంటనే లేచి గ్లాస్ ఇచ్చేసేవాడిని, మంచినీళ్ళు ఇచ్చేసేవాడిని. ఆత్మలో ప్రేరేపణ కలిగేది అలాగా. దైవజనుడు దప్పికొంటున్నాడు మంచినీళ్ళు అని. ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా సరే ఎవరు సమీపించేవాళ్ళు కాదు, ఎవరు దగ్గరకు వచ్చేవాళ్ళు. నేను ఒక్కనే దగ్గర కూర్చునేవాడిని, అక్కడ దగ్గర స్టేజీ దగ్గరలో కూర్చొని వాటర్ అవుతున్నాయి అనగానే ఆ రెఫరెన్స్ చదివించే లోపల వాటర్ ఇచ్చేసేవాడిని. నాకు దేవుడు అప్పచెప్పాడు, నేను నమ్మకంగా పని చేస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలకి ఒకరోజు దైవజనుడు నన్ను పిలిచాడు. దైవజనుడు నన్ను పిలిచి ఏటీఎం కార్డు ఇచ్చి, ఏటీఎం కార్డులో డబ్బులు తీయటం నీకు వచ్చా అని అన్నాడు. వచ్చండి అని అన్నాను. ఎలా వచ్చంటే నాకు శాలరీ అకౌంట్స్ ఉండేయండి జాబ్ చేసేటప్పుడు, అలా వచ్చానంటే సరే నమ్మకంగా ఉండు, నాకు తెలియదు నమ్మకంగా ఉండు అని అన్నాడు. సరే అయ్యగారు అని చెప్పేసి నన్ను డబ్బులు తీసుకురమ్మన్న, డబ్బులు తీసుకొచ్చాను. డబ్బులు తీసుకొచ్చిన తర్వాత నేను చర్చి దగ్గరికి వెళ్తానండి అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఈ రోజు నుంచి నువ్వు నా దగ్గరే ఉండాలన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ దైవజనుడు నన్ను అభిషేకించి పరిచర్యకు పంపించే వరకు కూడా నేను ఆ దైవజనుడి దగ్గర నమ్మకంగా ఉండటానికే ప్రయత్నం చేశాను. మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, దేవుడు నన్ను చూశాడని నేను అనుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఏ దైవ సేవకుల దగ్గర అయితే నమ్మకంగా ఉండాలని ప్రయత్నం చేశానో, ఏ దైవ సేవకుల దగ్గర అయితే యథార్థంగా ఉండాలని ప్రయత్నం చేశానో, మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు చూశాడు. నా సమయం వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ సేవకుల చేతుల మీద నేను నీళ్లు పోసాను. నేను భోజనానికి కూర్చుంటే, అతిశయక్తిగా భోజనానికి కూర్చుంటే, దైవ సేవకులు ఎవరైనా భోజనానికి కూర్చుంటే చేయి కూడా కడుక్కునేవారు, వాళ్ళే తీసుకొచ్చి చేయి కడుగుతారు, అవునా కాదా? ఒకళ్ళు చేయి కడిగే వాళ్ళు ఒకళ్ళు, చేయి తుడిచే వాళ్ళు ఒకళ్ళు, గ్యాప్ లేకుండా పెట్టే వాళ్ళు ఒకళ్ళు. ఇదంతా ఎలా సాధ్యమని అంటే మా శక్తి కాదు, మా భక్తి కాదు, ఏమీ కాదు, దేవుని యొక్క కృపను బట్టే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హిజ్కియా నమ్మకంగా పనిచేశాడంట. తనకిచ్చిన రాజ్యంలో అతడు నమ్మకంగా ఉన్నాడు, అతడు యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి అనుకూలంగా జీవించాడు. 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొట్టమొదటి పాయింట్ ఏంటి? మొదటి పాయింట్ నమ్మకమైన మనసు. రెండో పాయింట్ నమ్మకమైన మనుషుడు. మూడో పాయింట్ నమ్మకంగా పనిచేయాలి. అది ఏ పనైనా, చిన్న పనైనా పెద్ద పనైనా. కొంతమంది పలానాకి అంత పెద్ద పని అప్పు చెప్పారు, నాకేం చిన్న పనే ఇచ్చారు అనకూడదు. మనం పెద్ద పనైనా చిన్న పనైనా ఏ పనైనా సరే, ఏ పనైనా సరే నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో పాయింట్ చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని, ఏదైనా ఒక నింద మోపాలని తగిన హేతు కొరకు కనిపెడుతున్నారంటే, ఎవరు కనిపెడుతున్నారంటే అక్కడ రాయబడి ఉంది, ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన. వాళ్ళు ఎవరంట? ప్రధానులు అధిపతులు అంట. ప్రధానులు అధిపతులు. వారు ఎలా ఎదుగుతారు? వారు ఎలా ఎదుగుతారు? చాలా క్షుణ్ణంగా ఎదుగుతారు. వాళ్ళు ప్రతి విషయంలో ఎదుగుతారు. పోలీసు ఎంక్వైరీ చేస్తారంట. ఎలా ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళు ప్రతిదీ క్రూస్ పట్టుకొని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారన్నమాట. ఆ నేరస్తుడు ఎవరా అని చెప్పేసి చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఫింగర్ ప్రింట్లు అన్ని మ్యాచ్ అయితేనే కానీ ఫలానా వ్యక్తి నేరం చేశాడని వాళ్ళు ప్రకటన చేస్తారు, అవునా కాదా? ఇక్కడ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని తగుని హేతు కొరకు కనిపెడుతున్నారంట. చదువమ్మా. కానీ దానియేలు ఎలాంటి వ్యక్తి అంట? నమ్మకస్తుడంట దానియేలు. ఏది నింద మోపాలని చూసినా సరే దానికి ఆస్కారం లేకుండా జీవించిన వ్యక్తి దానియేలు. వారు తగుని హేతు కొరకు కనిపెడుతున్నా సరే
రాజ్యపాలన విషయంలోనేమి, భక్తి విషయంలోనేమి, ఏ విషయంలోనే సరే నింద మోపాలి అని వారు ప్రయత్నం చేస్తుంటే ఆ చదువమ్మ. నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చేయవాడు కాదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు సృష్టికర్త అయిన దేవుని కలిగి ఉంటే, సృష్టికర్త అయిన దేవుని యొక్క స్వరూపాన్ని నీవు ధరించుంటే, ఆయన గుణగణాలను నీవు పొంది జీవిస్తే గనక నీవు ఏ లోపము లేని వారిగా జీవిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించాడు దానియేలు, దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నాడు. ఏ లోపము ఏ తప్పైనా సరే వారు కనుగొనలేకపోతున్నారంట. వారు ఎన్ని రోజులు కనిపెట్టారో, ఎన్ని నెలలు కనిపెట్టారో తెలియదు, కానీ ఏ లోపము లేదని వాళ్ళే స్టేట్మెంట్ ఇస్తున్నారు. పరిశుద్ధాత్ముడు రాయించాడు. మరి మనం చూసినప్పుడు లోకము మనలో కూడా వీళ్ళు ఏ లోపము లేనివారు, ఏ తప్పు చేయనివారు. ఇక్కడ దానియేలు లోపమైనను తప్పైనను నేరమైనను చేయువాడు కాడు అని అంటున్నారు. అయినా సరే దానియేలుని పట్టించాలని, దానియేలుని ఎలాగైనా సరే నేరం మోపాలని వారందరూ ఆలోచన చేసి ఎవ్వరికి కూడా మొక్కకూడదు, ఎవరికి కూడా విన్నపాలు విన్నవించుకోకూడదు, రాజుకు తప్ప అని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించారు. చట్టాన్ని రూపొందించినట్టు దానియేలుకి తెలుసా తెలీదా? దానియేలుకి తెలుసు. అయినా సరే మనుషులకు భయపడే వ్యక్తి కాదు దానియేలు. మనుషులకు భయపడితే ఒకరోజు భయపడతాం, 2 రోజులు భయపడతాం, 3 రోజులు భయపడతాం. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, దేహాన్ని చంపువానికి కాదు కానీ ఆత్మను చంపువానికి భయపడాలి. ఆత్మ యెహోవా పెట్టిన దీపము, ఆయనే మనల్ని సృజించిన దేవుడు, మనము ఆయన వారం. దానియేలు మనుషులకు భయపడట్లేదు, రాజాగ్నికి భయపడట్లేదు. యథాప్రకారము దానియేలు తన గదిలోకి వెళ్ళి దేవుని ఎదుట మోకాళ్ళుని, మళ్ళీ కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరిచి, అంటే దొంగసాటుగా ప్రార్థన చేయట్లా. ఆ పరిస్థితులు వస్తే వేరే విషయం. అంటే దానియేలు ఎంత నమ్మకస్తుడంటే ఏదో పైపైకి భక్తిగా జీవించట్లా, యథార్థంగా నిజమైన భక్తిని ప్రదర్శిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొన్న అంటే చెప్పొచ్చో చెప్పకూడదు కానీ అనయ్య, ఇప్పుడు మొన్న మనం ర్యాలీ చేసాం. ర్యాలీ చేసినప్పుడు ఎంతమంది వచ్చారు? అసలు ఎంతమంది రావాలి? మన తణుకులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు క్రైస్తత్వం మీద అన్యాయం జరిగిందని చెప్పి ప్రకటించాం. ఎంతమంది రావాలి అసలు? అక్కడి నుంచి అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ చివర పైడిపర్రు ఫ్లైఓవర్ వరకు బ్లాక్ అయిపోవాలి. అంటే అవ్వాలని కాదు, ఎంతమంది ఉన్నాం మనం క్రైస్తవులం? ఇది ఎవరికి జరిగింది? ఒకరికి జరిగింది కాదు, క్రైస్తవత్వం మీద జరిగిన అన్యాయం. అంటే నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. మనం అనుకుంటాం పక్కోళ్ళకే కదా సమస్య, నాకు కాదు కదా. ఇప్పుడు ఇది రాజ్యంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి వచ్చిన ఆజ్ఞ, దానియేలుకి ఒక్కడికి కాదు. దానియేలు కనపడుతున్నాడు అంతే, ప్రతి ఒక్కరికి వచ్చిన ఆజ్ఞ అది. దానియేలుని పాయింట్అవుట్ చేసి ప్రతి ఒక్కరికి ఆజ్ఞపడ్డారు. అంటే ఇప్పుడు ఒక్కరికి ఆజ్ఞ ఇవ్వబడిందంటే ప్రతి ఒక్కరికి, క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరికి ఆజ్ఞ ఇవ్వబడినట్టే లెక్క. జనాలు చూస్తే వచ్చారు, చాలా బాగానే వచ్చారు, కానీ ఇంకా ఎక్కువ మంది రావాలి. సంఘాలన్నీ కలిసి వస్తే వీళ్ళు నిజంగా ఐక్యత కలిగి జీవిస్తారని లోకం గుర్తెరిగింది. ప్రయాసపడి చేశాం. అంటే నాకు కొంచెం ఆవేదన ఉంది. అరే ఇంకా అంటే చాలా ఎంతోమంది పెద్దోళ్ళు కూడా అన్నారు ఏంటంటే, నేను వాట్సాప్లో పెడితే ఇంకా మీ వాళ్ళు ఇంతేనా, ఇంకా లేరా అని చెప్పేసి అడిగారు. ఇంకా రావాలి, జనాలు ఇంకా రావాలి. మనం ఎలా తెలియజేస్తున్నాం? శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాం. మనం అల్లరి చేసి గొడవ చేసి తెలియట్లేదు, శాంతియుతంగానే నిరసన తెలియజేస్తున్నాం. మరి అందరూ కలిసి వస్తే నిజంగా ప్రభుత్వం దిగిరాదా? ప్రభుత్వం కదిలొచ్చింది. ముస్లిం సహోదరులు ఉంటారు, హైదరాబాద్లో నేను ఉన్నాను కనుక చెబుతాను. ముస్లిం సహోదరుల్ని ఎవరైనా ఏదన్నా అంటే కనుక అక్కడే ఉంటారు. నిజంగా వారు ముస్లిమ్సో కాదో కూడా కొంతమంది తెలియదు, వెంటనే ఏకమైపోతారు ఒక్క నిమిషంలో. బస్సులో ఏదన్నా ఎవరైనా ముస్లిమ్స్ సహోదరుని ఇలా తగిలిన ఏదన్నా అన్ని ఇలాగానే అన్నారనుకో, వాడొకలా
ఏంటి నన్ను నెడుతున్నావు అని అన్నాడు, ఏంటి నెడుతున్నావు అంటున్నావు ఏంటి అని చెప్పేసి వీడు యువతలో ఉన్నాడు నిజం కోపడ్డాడు అనుకో, వాడు అయిపోయినట్టాడు. అంటే వాళ్ళంత ఐక్యతగా ఉంటారు. హైందవ సహోదరులు ఉంటారు, వాళ్ళంత ఐక్యతగా ఉంటారు, వాళ్ళు చాలా ఐక్యతగా ఉంటారు. ఒకరిని ఏమన్నా అంటే చాలు మొత్తం వారందరూ విరుచుకుపడిపోతారు. మరి మన ఐక్యత ఏది? మన నమ్మకం ఏది? అంటే మనం ఇంకా నమ్మకంగా ఉండాలని అర్థం. మనం ఇంకా ఐక్యతగా ఉండాలి, మన ఐక్యతని చాటి చెప్పాలి. ఇది అంటే ప్రభుత్వం దిగి వచ్చింది. ఎప్పుడు దిగి వచ్చింది ప్రభుత్వం ఎప్పుడు దిగి వచ్చింది? వీళ్ళందరూ ఐక్యతగా వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ నిజదేవుడిని కలిగి ఉన్నారు, వీళ్ళంత ఇంతమంది ఉన్నారు. చాలామంది వచ్చారు. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి మా తణుకులో, చాలా పెద్ద సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ఒక్క సంఘ జనాభా వచ్చినా సరే రోడ్డు బ్లాక్ అయిపోయింది. నాకు చాలా బాధ కలిగింది. ఏంటి ప్రభా, ఇదేనా మా నమ్మకస్తం, ఇదేనా అని నేను బాధపడ్డాను. నేను ఇప్పుడు ఎవరికైనా అన్యాయం జరుగుతుంది, లేకపోతే మన సంఘంలో ఎవరికైనా పరిస్థితి బాగోలేదు, అందరూ ఐకమత్యంగా ఉండి వారిని ఓదార్చాలి. నాది కాదు కదా సమస్య అని అనుకోకూడదు. పాస్టర్ గారికి ఏదైనా సమస్య వస్తే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, కానీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిగెత్తుకుంటున్నారు. అందరూ వెళ్ళాలి వారి దగ్గరికి, అందరూ బలపరచాలి వాళ్ళని. అమ్మా మన దేవుడు నమ్మకమైన దేవుడు అమ్మా, తప్పకుండా కార్యం చేస్తాడు, పరిస్థితి ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మనం ఓదార్చాలి. మనం ఏమి సాయం చేయకపోయినా సరే మీరు అందరం కలిసి వెళ్ళి ఓదార్చడం వల్ల వారు చాలా బలం పొందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకో విషయం ఏంటంటే వారు దేవుణ్ణి తప్పిపోరు, వారు దేవుని నుంచి తప్పిపోరు. నాకు ఒక కుటుంబమే కాదు, ఇన్ని కుటుంబాలు నాతో ఉన్నాయి, ఇన్ని కుటుంబాలు నన్ను ఆదరిస్తున్నాయి అని చెప్పేసి దేవుడే వీరిని పంపించుంటారని దేవుని యందు వారు ఇంకా భయభక్తులు కలిగి ఉంటారు. అదే ఎవరు వెళ్ళకపోతే ఏమంటారు? ఎవరో రాలేదు, మా వాళ్ళు సంఘస్థులు చాలామంది ఉన్నారు, ఎవరు మా ఇంటికి రాలేదంటారు. అంటారనరా? ఎవరో రాలేదు, వెళ్తే ఏమైంది, వెళ్ళకపోతే ఏమైందని ఆరాధన మానేస్తే ఒకరోజు 2 రోజులు అలా అంతే. ఇంకా ఇక్కడ దానియేలు నమ్మకమైన మనసు కలిగిన వ్యక్తి, దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు, ఏ నేరము ఏ తప్పిదము చేయనివాడుగా ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అంటున్నాడు, నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతానంట. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడిని అవుతాను. ఇక్కడ ప్రార్థించకూడదని దానియేలుకి ఆజ్ఞ వచ్చింది. దానియేలు భయపడలేదు, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యొక్క బొట్లు వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళి సింహాల గృహలో పడవేశారు. రాజు కలవరంతో రాజు కూడా ఉపవాసం ఉండి రాజు కూడా మొరపెట్టాడు. జీవము గల దేవుడు దానియేలు పక్షాన ఉన్నాడు కనుక సింహాల నోళ్ళను మూసి జీవము గల దేవుడు దానియేలుని బయటికి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నమ్మకంగా యథార్థంగా ఉంటే ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆ పరిస్థితి నిన్ను చూసి పారిపోయింది కానీ నీ యొద్దకు రానే రాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దెయ్యాలు కూడంట దేవుని కుమారుడని నమ్మి వణుకుతున్నాయంట. మనుషులు వణికినట్టు నటిస్తున్నారంటే దేవుని ఎదుట వణికినట్టు నటిస్తున్నారు. పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే ఎవరైనా దైవ సేవకులు ఏదైనా హెచ్చరిక చేసినప్పుడు వణికినట్టు నటిస్తున్నారంటే వనకట్లా ఇల్లు. దెయ్యాలే నమ్మి వణుకుతున్నాయని యాకోబు రాసిన పత్రికలో ఉన్నాయి. మరి దెయ్యాలే నమ్మి వణుకుతున్నాయనంటే మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి? అవి అంటే నాకు పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, మీరెవరు అంటుంది. నాకు పౌలు తెలుసు, నాకు యేసు తెలుసు, మీరెవరు అంటే నమ్మకస్తం బలహీనంగా ఉంది, వారి విశ్వాసం బలహీనంగా ఉంది, అందుకే పసిగట్టేసింది. వీళ్ళు పైకి నమ్మినట్టుగా ఉంటున్నారు కానీ భయం వేస్తుంది వాళ్ళకు లోపల. బాబాయ్ ఏమైనా చేస్తాయా, ఏమైనా అంటాయా అని భయంతో ఉన్నారు. ఆ భయాన్ని పసిగట్టేసింది. పోలీసులు దొంగలను ఎలా పట్టుకుంటారంటేనట, బండి మీద వెళ్తున్నప్పుడు లైసెన్స్ లేకపోయినా హెల్మెట్ లేకపోయినా వెళ్ళిపోయేవాడు మామూలుగా వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ పోలీసులు ఉన్నారనుకో, పోలీసులు ఉన్నారు ఆపుతారంటే నిజంగానే ఆపుతారు భయానికి. ఆ మొహాన్ని స్కాన్ చేసి ఆపేస్తారు వాళ్ళు. మనము భయపడేవారిగా ఉండకూడదు. మనం వెనకాల యుద్ధం చేసేది యెహోవా, యుద్ధము యెహోవాదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దానియేలు నమ్మకంగా ఏ నేరము చేయని వాడిగా ఉన్నాడు. దానియేలు జీవం గల దేవుని ఆశ్రయించాడు కనుక రాజు వచ్చి అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడా అని పిలుస్తున్నాడు.
జీవము గల దేవుని కలిగిన సహోదరి అని పిలవాలి, జీవము కలిగిన దేవుని కలిగిన సహోదరుడా అని పిలవాలి. అలాంటి నమ్మకమైన వారిగా మనం ఉంటే దేవుడు నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా కుమ్మరిస్తానంటున్నాడు. నమ్మకమైన వారిని దేవుడు వెతుకుతున్నాడంట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన యజమానుడు ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యే మన యజమానుడు. ఆయన వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు గనక ఆయన వచ్చినప్పుడు మనకంటే ముందుగా నిద్రించిన వారు దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకొని వారు కూడా మనకంటే ముందుగా ఆయన యొద్దకు ఎత్తబడతారు. సజీవులమైన మనము ఆయన మహిమను పొందుకొని మేఘాల మీద ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనం కూడా వెళ్తాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటి గనక. ఈ కొంచెం అంటే నీకు ఇవ్వబడిన ఈ కొద్ది ఆయుష్ కాలం, ఈ కొద్ది ఆయుష్ కాలంలో నీవు నిజదేవుణ్ణి ఎరిగి, నిజదేవుణ్ణి నీ సొంత రక్షకుడిగా అంగీకరించి, పాపాన్ని ద్వేషించి, లోకాన్ని దేశించి, లోకాన్ని పెంటగా ఎంచుకొని దేవుడు చేయవద్దన్న కార్యాలు నువ్వు చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీకు ఇవ్వబడిన ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనుక ఎన్ని పట్టణములంట? 10 పట్టణముల మీద దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం. భూమి మీదకి వచ్చిన తర్వాత దేవదూతలకి లోకానికి కూడా తీర్పు తీర్చేది ఎవరనంటే మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది కొంచెం 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఆయుష్ కాలంలో నమ్మకంగా ఉంటే యుగ యుగాలు ఆ లోకరక్షకుడైన యేసు ప్రభు వారితో ఆ నిత్యరాజ్యంలో జీవించడమే కాదు, లోకానికి కూడా తీర్పు తీరుస్తామంట. లోకాన్ని పరిపాలించేది మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది మన అంతిమ గమ్యం. ఈ లోకంలో ఉన్న నీకు దేవుడు కావాల్సిన అన్నిటినీ నీకు సమకూరుస్తాడు. ఆయన మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన వమ్ము చేయడు. కానీ నీకు ఇవ్వబడిన ఈ కొంచెం ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వబడిన ఈ కొంచెం జీవితంలో నీవు నమ్మకంగా ఉంటే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఒకసారి చదవండి అన్న. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద నిన్ను అధికారిగా నియమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకస్తులు లోకంలో ఉండేవారు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ పదవీ కాలానికే కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, నానా రకాలుగా ఉన్నారు. మనల్ని దేవుడు అంటున్నాడు, మీరు యథార్థంగా నమ్మకంగా భక్తి చేస్తే లోకానికి తీర్పు తీర్చేవారిగా, లోకాన్ని పరిపాలించేవారిగా, లోకం పైన ఆధిపత్యం చెలాయించేవారిగా దేవుడు మనల్ని చేస్తాడంటున్నాడు. దేవుని యొక్క వాక్యం అంటుంది, లోకంలో నమ్మకస్తులైన వాడిని దేవుడు వెతుకుతున్నాడు. మరి ఆ నమ్మకస్తుల్లో ఒకరిగా నీవు ఉంటావా? నమ్మకమైన మనసు కలిగి ఉంటావా? నమ్మకమైన మనుషుడిగా ఉంటావా? లోపమైనను నేరమైనను చేయకుండా, ఏ తప్పిదము నువ్వు చేయకుండా దేవుని ఎదుట నమ్మకమైన వాడిగా ఉంటావా? దేవుడు నీకు అప్పచెప్పిన పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తావా? దేవుని యొక్క పనిలో నీవు నమ్మకంగా పనిచేస్తే, దేవుని యొక్క పనిలో నీవు నమ్మకంగా ఉంటే అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండుము, జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది జీవ కిరీటాన్ని పొందుకోవాలనుకుంటున్నారు? ఎంతమంది అధికారిగా దేవుని యొక్క
రాజ్యములో, దేవుని యొక్క పరిపాలనలో అధికారిగా ఉండాలనుకుంటున్నారు. ఈ కొద్ది కాలం ఈ కష్టాలు నష్టాలు ఉంటానే ఉంటాయి. కానీ మనము దేవుని ఎదుట నమ్మకంగా ఉంటే, దేవుని ఎదుట యథార్థంగా ఉంటే, ఆయన నిత్యరాజ్యానికి వారసులు అవటమే కాదు, ఆయన నిత్యరాజ్యంలో వారసులుగా ఉండటమే కాదు, దేవుడు మనకు అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మనకి లోకం మీద ఆధిపత్యాన్ని ఇవ్వబోతున్నాడు. స్త్రీలు గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా పనిచేయాలంట. భర్త పట్ల నమ్మకంగా ఉండాలి, పిల్లల పట్ల నమ్మకంగా ఉండాలి, మీకు ఇవ్వబడిన పనిలో మీరు నమ్మకంగా ఉండాలి, మీరు యథార్థంగా ఉండాలి. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలో మేము నమ్మకంగా ఉండాలి, మేము యథార్థంగా ఉండాలి. మా నమ్మకాన్ని దేవుడు చూస్తాడు, మీ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కుమ్మరిస్తాయి అంట. చివరగా ఒక వచనం చదువుకొని ముగించుకున్న ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నేనే చదువుతాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. మరి నమ్మకమైన సృష్టికర్తకి మనం అప్పగించుకుందామా? నమ్మకమైన సృష్టికర్త వైపు మనం చూద్దామా? ఒకవేళ నువ్వు నమ్మకమైన సృష్టికర్త వైపు నువ్వు చూస్తూ ఉంటుంటే, నీ యొక్క బాధలో, నీ కష్టంలో నీవు నమ్మకమైన సృష్టికర్త వైపు చూస్తూ నీవు ఆధారపడుతుంటే, దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. తప్పకుండా నీకున్న పరిస్థితిని మారుస్తాడు. నీకున్న వ్యతిరేకమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపించడమే కాదు, ఆ నిత్యరాజ్యానికి వారసురాలుగా చేసి రానున్న పరిపాలనలో, దేవుని యొక్క రాజ్య పరిపాలనలో నిన్ను అధిపతిరాలుగా దేవుడు చేయబోతున్నాడు. కనుక నమ్మకమైన వానికి మన ఆత్మల్ని, ప్రాణాత్మ దేహాలని సమర్పించుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యము చెప్పబడిన రీతిగా, దేవుని యొక్క వాక్యము